రైట్ మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ అయితే మనము మెహదీపట్నం బస్ డిపో దగ్గర ఉన్నాము. అయితే 3 రోజుల పాటుగా కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఏ రేంజ్లో పెద్ద ఎత్తున అయితే వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. మరి ఈ సమ్మెకు దిగిన ఈ సందర్భంగా అయితే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆయన శంకర్ గౌడ్ కూడా ఆయన మరణించడం జరిగింది. అంటే మనస్తాపానికి గురి చెంది మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం పైన అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడిని అయితే తీసుకొచ్చారు ఆర్టీసీ కార్మికులందరూ కూడా. ఓవైపు ఆర్టీసీ కార్మికులు ఇంకా ఆర్టీసీ జేఏసీ మూకుమ్మడిగా వీళ్ళైతే ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చుకునే విధంగా అయితే వాళ్ళు అడుగులు ముందుకు వేశారు. మరి వాళ్ళు ఏదైతే కోరుకున్న విధంగానే ఇక ప్రభుత్వం కూడా కదిలి వచ్చి నిన్న ఉదయం 11 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు కూడా ఈ సుదీర్ఘమైనటువంటి చర్చలు ఆర్టీసీ కార్మికులతో, ఆర్టీసీ జేఏసీ పెద్దలతో, ఇక ఆర్టీసీ యాజమాన్యాలతో కూడా కూర్చొని ఇక ఆ చర్చలు అయితే కొనసాగించి ఆ చర్చలన్నీ కూడా సఫలమయ్యాయి. ఇక మరి సఫలమైన ఈ చర్చల్లో భాగంగానే ఏవైతే 32 కండిషన్లు ఆర్టీసీ కార్మికులు కోరారో ఈ 32 కండిషన్లు కూడా దాదాపుగా అందులో 31 కండిషన్లు అయితే నెరవేర్చే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేసినట్టు తెలుస్తూ ఉంది. మరి అంటే ప్రధానంగా 3 కండిషన్లు అయితే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఒకటి ఏదైతే మీ పిట్మెంటేషన్ వ్యవహారం ఉందో పిట్మెంటేషన్ వ్యవహారానికి 11% దానికి వెసులుబాటును కల్పించింది. దాంతోపాటుగా కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు పొందినటువంటి సంఘాలు ఉంటాయో వాటికి ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు అనేది ఒకటి తీసుకొచ్చింది. అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీలు కావాలంటే అలాంటి హామీలన్నీ కూడా మేము మీకు తీసుకువస్తూ ఉన్నామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే వీళ్ళ అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అయితే ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఆర్టీసీ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీని అన్న కోణంలో కూడా హామీ ఇచ్చేందుకు ముందుకు వచ్చి దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి ఇలాంటి తరుణంలో మరి ఏదైతే 32 డిమాండ్లు ఉన్నాయో 32 డిమాండ్ అన్నీ కూడా నెరవేర్చే దిశగా అయితే అడుగులు ముందుకు వేసిందనే చెప్పుకోవచ్చు. అందులో రిమైనింగ్ అంటే ఈ 3 ప్రధానమైనటువంటి కండిషన్స్ అనంతరం ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ కార్మికులు కూర్చొని మాట్లాడుకుంటే ఆ వ్యవహారాలన్నీ కూడా తేలిపోతాయి. దాంతో ప్రభుత్వంతో వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదన్న కోణంలో కూడా ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు. అదేవిధంగా ఆయన అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇక కార్మికుల యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను అయితే తీర్చే విధంగా అడుగులు వేశారు. మరి ఇప్పుడు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ ప్రతి కండిషన్స్ నెరవేరుస్తున్నాయి. ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారము ఏదైతే ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ నుంచి అది కూడా గవర్నమెంట్లో కలిపేసేయాలి ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారాన్ని అన్న కోణంలో ఆర్టీసీ యాజమాన్యాలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరు కోరుతున్న భయం కనిపిస్తుంది. కానీ అది ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి దానిపైన ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా చర్యలు తీసుకొని ఆ ఒక్కదాన్ని కూడా ఇక ఈ ఆర్టీసీ కార్మికులకు ఫేవర్ చేస్తే బాగుంటుంది అన్న కోణంలో ఈ ఆర్టీసీ కార్మికులు ఇంకా జేఏసీ పెద్దలందరూ కూడా కోరుతున్న భయం కనిపిస్తుంది. అయితే ఇదే అంశం పైన ఇప్పుడు మనం ఇక్కడ మెహదీపట్నం బస్ డిపోలో ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారు, 11% ఫిట్మెంటేషన్ వాళ్ళని సంతృప్తి చెందిస్తుందా, లేకపోతే ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో గుర్తింపు పొందిన సంఘాలకు ఎలక్షన్స్ అనేటివి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇక ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటిపైన కూడా మనం ఇక్కడ కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్కారం సార్, నేను డిపో మేనేజరు టీజీఎస్ఆర్టీసీ మెహదీపట్నం డిపో. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎన్నాళ్ళ నుంచో ఆర్టీసీ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ విలీనం అనేది ఒక కలగా ఉండింది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక నెరవేరుస్తామన్నారు. అట్లనే నిన్న ఉన్నటువంటి చర్చలలో కమిటీ వేసి ఈ విలీన ప్రక్రియ అనేది ఒక కమిటీ వేసి అది పూర్తి చేస్తామన్నారు. అది చాలా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తామన్నారు హామీ. అదే మెయిన్ మరి ఇలా డిమాండ్లు ఉన్నది. ఏదైతే ఈ జేఏసీ డిమాండ్లకు తగ్గట్టుగా అన్నీ మరి 32 డిమాండ్లలో ప్రధానమైనది ఏంటంటే ఈ ప్రభుత్వ విలీనం అనేది మెయిన్. ఇది ఒప్పుకున్నాక అంతా కూడా సంతోషపడారు. తర్వాత యూనియన్ వెరిఫికేషన్ అంటే యూనియన్లు అనేది ప్రధానంగా ఇంకొక డిమాండ్ ఉంది. అది కూడా మరి ఒప్పుకున్నారు. అది ఇమీడియట్గా అది నెరవేరుస్తారు. ఇంకొకటి ఏంటంటే 2021 పిఆర్సీ ఉన్నది, అంటే పే రివైజన్ 4 సంవత్సరాలకు ఒకసారి పే రివైజ్ చేస్తారు. అది కూడా 2021 ఇప్పుడు 2026 నడుస్తుంది. ఆ 21 కూడా మాకు ఇవ్వాలనేది కూడా 11% ఇచ్చారు. అదొకటి కూడా సంతోషంగా మరి ఈ ప్రభుత్వం మాకు సహకరించి మరి ఏదైతే జేఏసీ కూడా డిమాండ్లు తగ్గట్టుగా చేసినందుకు మేము ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాము. సార్ అంటే మీరు అడిగిందేమో అంటే ఇప్పుడు కార్మికులు అడిగిందేమో 30% పిఆర్సీ కదా సార్, అంటే ప్రభుత్వం 11% ఇచ్చింది. దీంతో వీళ్ళంతా సంతృప్తిగా ఉన్నట్లేనా సార్?
అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మరి చర్చించి విధి విధానాలు చర్చించి ఇంకొక 2025 పిఆర్సీ కూడా ఉంది సార్. అది కూడా నెరవేర్చాల్సింది. మరి అప్పటికేమన్నా మరి ఇస్తామన్నారో ఏమో, కానీ ఇప్పుడైతే దీని మీదనే ఎక్కువ టైం పట్టింది. ఈ ఏదైతే విలీన ప్రక్రియ ఒకటి, ఈ పిఆర్సీ ఒకటి ఎక్కువ టైం తీసుకొని రాత్రి 1 గంటకు కానీ ఇది 11%కి సంతోషంగానే అందరూ కూడా అంగీకరించి అయింది సార్. అంటే అంటే 32% డిమాండ్లలో ప్రభుత్వం అంటే ప్రధానంగా మూడింటినైతే తేల్చి చెప్పేసింది. మరి రిమైనింగ్ అన్నీ కూడా ఎవరు ఇప్పుడు యాజమాన్యము ఇంకా మీరు కార్మికులే చూసుకోవాలన్న కోణంలో కూడా మాట్లాడింది. మరి దానిపైన అంటే ఎంతవరకు మీరు సంతృప్తిగా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు మనం అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్న తర్వాత మేము కూడా ప్రభుత్వంలోకి వచ్చినట్టు కాబట్టి ఈ ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో జేఏసీ కూడా కొంత ఒక మెట్టు కిందకే వచ్చింది సార్. అందుకనే 11% పిఆర్సీ కూడా మరి అనుమతి తీసుకొని అందరూ అంగీకరించారు సార్. ఓకే. అంటే మరి ఇప్పుడు ఎన్నికలు అనేది గుర్తింపు పొందినటువంటి సంఘాలు ఉన్నాయి కదా సార్, వాటికి ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నిజంగానే ఎన్నికలు నిర్వహిస్తే ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి సార్ ఈ కార్మికులకు? ఎన్నికలు అనేది వీళ్ళకు ఎప్పటి నుంచో జేఏసీకి ఉన్నది సార్. ఎందుకంటే డిపోలలో ఎంప్లాయీస్ ఒక 500 నుంచి 600 అట్లా ఉంటారు సార్. వీళ్ళందరికీ ఏంటంటే ఏదో ఒక అవసరం పడుతుంది. అత్యవసరానికి కూడా మరి ఒక్కోసారి, ఎందుకంటే అందరికీ 10 మందికి అత్యవసరాలు ఒకేసారి వస్తే లీవులు దొరకవు సార్. వీళ్ళ మెయిన్ లీవ్ డిమాండ్లు ఎక్కువ ఉంటాయి సార్. ఆ లీవ్ డిమాండ్లలో ఎవరైనా మనకు చెప్పుకునే వాళ్ళు ఒక యూనియన్ ఒక ప్రతినిధి ఉంటే కనుక అది వాళ్ళకి సానుకూలంగా అవుతుంది. ఈరోజు ఒక 10 మందికి లీవులు కావాలంటే 5 మందికైనా ఇప్పించి మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్లో వాళ్ళతోటి డ్యూటీలు చేయించేటటువంటి పరిస్థితి ఉండేది సార్ అది వరకు. అది అయితే ప్రతినిధులు వస్తారు కాబట్టి వీళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు సార్. సో మరి ప్రస్తుతము ఏదైతే ఇచ్చిన హామీలతోనే ఆర్టీసీ బలోపేతం అవుతుంది, ఇంకా లేకపోతే తర్వాత కూడా మళ్ళీ ఇంకా బలోపేతం కావడానికి చాలా డిమాండ్లు ముందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేది అంశాలు ఏమన్నా ఉన్నాయా సార్? ప్రస్తుతానికైతే ఇది సార్, అంటే ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమ్దాని పెంచుకోవాలని ప్రభుత్వం ఎక్కువ ఉన్నది సార్ ఉద్దేశము. దానికి కృషి చేసి ఇప్పటికే మనము మహాలక్ష్మి పథకంతో ప్రజల్లోకి వెళ్ళి ఎంత మరి కావాలో అంతవరకు మరి ఒక్కొక్క ట్రిప్లో చూస్తే 100-120 మంది, ఒక్కొక్క ట్రిప్లో ఈవినింగ్ ట్రిప్లో అయితే 150 మంది కూడా ఎక్కించుకొని మరి మా ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లు బాగా కష్టపడి చేస్తున్నారు. ఇంకా కూడా మిగతా ట్రిప్పుల్లో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్. ఈ హామీలు అనేటివి, ఇప్పుడు ఇచ్చిన హామీలు అనేటివి ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? అలాగే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి సమ్మెలు మళ్ళీ తెరపైకి రావు అనడానికి ఈ హామీలు ఎంతవరకు బలోపేతాన్ని చేస్తున్నాయి ఆర్టీసీకి? ఇప్పుడు మనకు వీళ్ళకు డిమాండ్లు ఉన్నాయి సార్. ఈ డిమాండ్లు నెరవేరిస్తే సంతోషంగా ఎవరైనా కానీ చేసే అవకాశం ఉంటుంది కదా సార్. అందుకనే ప్రజాపాలన ప్రభుత్వం సహకరించి మరి తొందరలోనే, మరి గత ప్రభుత్వం 55 రోజులు అంతదాకా కాకుండా 3 రోజుల్లోనే తేల్చేసిన ప్రభుత్వానికి మరి జేఏసీ ఎప్పటికి కూడా రుణపడి ఉంటుంది సార్. ఎందుకంటే ఈ ఆకాంక్షను నెరవేర్చారు. దీంతో ఇంకా అత్యంత ఉత్సాహంతో ఉత్తమ విజయాలు సాధించి మెరుగైన స్థాయికి తీసుకెళ్దామనే ఉద్దేశమే సార్. ఫైనల్గా అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ చనిపోయాడు కదా సార్, ఈ సమ్మెల కారణంగా, ఈ అల్లర్ల కారణంగా, అంటే ఆయన మరణించాడు. ఆయన మరణించినందుకు గాను ఆయన కుటుంబానికి అయితే ప్రభుత్వము 10 లక్షల రూపాయలను అది ఇంకా డబ్బునివ్వడం కానీ, ఇంకా దాంతోపాటుగా కూడా ఇందిరా మిల్లు సంథింగ్ ఏదో ఉద్యోగం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అని అయితే ప్రకటించింది. మరి ఇది ఆ కుటుంబానికి ఇది సరిపోతుంది, ఆ శంకర్ గౌడ్ లేని లోటును తీరుస్తుందంటారా? అంటే కుటుంబంలో ఉద్యోగం అవన్నీ ఉన్నా ఆయన లేని లోటు అయితే మటుకు అందరికి కూడా, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయము మనం అది క్షణికావేశంలో వచ్చింది సార్. ఈ ప్రభుత్వం చేస్తుందో లేదో అన్నట్టుగా చేశారు. కొన్ని చర్చల ద్వారా అయ్యేది, అది ఒక జరిగింది సార్, అన్యాయం జరిగింది ఆయనకు. ఆయన తీసుకున్న నిర్ణయమే మరి వాళ్ళ కుటుంబానికి కూడా మరి లోటు ఏర్పడింది సార్. అయితే మేము మన జేఏసీ కానీ యూనియన్లు కానీ ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ షేర్ తీసుకొని వాళ్ళకి ఏదో ఒక సహాయం చేద్దాము అనేది అమౌంట్ అనేది నిర్ణయించుకుంటున్నారు సార్. వీళ్ళు సొంతంగా ప్రభుత్వం సంబంధం లేకుండా చేద్దామని వాళ్ళకి ఆయన లేని లోటుని తీర్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. అది కూడా ఎవరైతే జేఏసీలో ఉండేవాళ్ళు, యూనియన్లు, తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా అనుకుంటున్నారు సార్. తొందరలో అది కూడా నిర్ణయం తీసుకుంటారు సార్.
సో మరి గత ప్రభుత్వం అయితే ఆర్టీసీ అనేది అది అసలు వేస్ట్, దాని గురించి డిస్కషన్లే అవసరం లేదు, అది అది అయిపోయింది, దాని పని అయిపోయింది, దాన్ని లేపెత్తేసేయాల్సిందే అన్న కోణంలో కూడా గతంలో కేసీఆర్ గారు మాట్లాడుండే. మరి ఈ ప్రభుత్వం మాత్రం మంచి అంటే ఈ విధంగా అయితే మీ హామీలను నెరవేర్చే దిశగా అయితే ముందుకు వెళ్తుందంటారా? మరి ఏమంటారు దీనిపైన? అవును సార్, మెరుగైన స్థాయికి వెళ్తుంది సార్. ఎందుకంటే ఆర్టీసీ ప్రజలది, మీది మాది మనందరిది. ఇప్పుడు చూస్తే ఎంప్లాయీస్ కానీ, స్కూలు వెళ్ళేటటువంటి విద్యార్థులకు కానీ, విద్యార్థినులకు కానీ అందరికీ అవసరం సార్. ఈరోజు మరి చూస్తే బస్సులు లేనప్పుడు చూస్తే ఇప్పుడు మౌలాలి నుంచి ఇక్కడికి రావాలంటే 500 అడుగుతున్నారు సార్. అట్లానే ఏదైనా సెలవు రోజున ఒక చీకటి పడినకపోతే అది కూడా 300 రూపాయలు అడుగుతున్నారు. అదే మనం బస్సులో ఎక్కితే 50 రూపాయలతోనే వెళ్తుంది. ఇది ప్రజలకి, ఏదైతే కింది స్థాయి ఉద్యోగస్తులకు కానీ, కింది స్థాయి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ, అలాగే కూరగాయలు తీసుకొచ్చుకునే వాళ్ళకి, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇది ప్రజలతోటి మమేకమైంది. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ ప్రజా రవాణా ఉండాలి సార్, మెరుగవుతుంది. కాకపోతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం దానికి తగ్గట్టుగా మహాలక్ష్మి ఫ్రీ పథకం పెడతాం. లేడీసు అంటే మహాలక్ష్మికి ఇంకా కూడా దగ్గర అయిపోయింది సార్. ఇది వెళ్ళే పరిస్థితి లేదు సార్, ఇంకా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం సార్. ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం సార్, దీనికి ఎప్పుడు కూడా మన ప్రభుత్వ సహకారం ఉండాలని. మరి ప్రభుత్వం నిర్ణయించుకునేటటువంటి ఏదైతే 6 గ్యారంటీల్లో నంబర్ 1 స్థాయిలో ఏది మహాలక్ష్మి పథకం ఉంది, ఇదే నంబర్ 1 స్థాయిలో ఆర్టీసీని కూడా తీసుకొస్తానికి జేఏసీ కూడా ఉద్దేశంగా ఉంది సార్. అట్లనే మన ఎంప్లాయీస్ అంతా కూడా సంతోషంగా నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్. సో మరి మీరు అడిగినటువంటి 32 డిమాండ్లలో ప్రభుత్వం అయితే కొన్నిటిని ప్రధానమైనటువంటి వాటిని తీర్చడానికి ముందుకొచ్చింది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాం మేము. మాకు గవర్నమెంట్లో చేశారు కాబట్టి అది మెల్లగా చేశారు, అయినా అవి కొద్దిగా టైం తీసుకుంటారు. మాకు ఫిట్మెంటు మాకు 2017 పే స్కేల్ ఇచ్చిండు, చాలా సంతోషం. బాండ్ పైసలు ఇచ్చిండు, వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ ఈ 2021 పే స్కేల్ ఇచ్చాడు, చాలా సంతోషం. 11% ఇచ్చిండు, మాకు హ్యాపీగా ఉన్నది. మీలో మాకు ఎంత సంతోషం ఉన్నదంటే మాకు సీఎం గారు అభినందనాలు, చాలా సంతోషంగా ఉన్నది. మా ఆర్టీసీ కార్పొరేషన్లో మా వర్కర్స్ అంతా, మా సూపర్వైజర్లు, ఆఫీసర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. హ్యాపీ నేషన్. అంటే కొంతకాలం అయితే ఏదైతే గుర్తింపు పొందినటువంటి సంఘాలకు ఎన్నికలు అనేది నిర్వహించలేరు, మరి ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ నిర్వహించుకోవచ్చు అన్న కోణంలో మాట్లాడుతుంటే దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఎన్నికలు ఉండాలా, యూనియన్ అనేది ఉంటేనే మనకు కొద్దిగా సేఫ్ సైట్, అందరికీ సేఫ్ సైటే. అట్లా ముందు ఆఫీసర్లు సహకరించారు, వాళ్ళతో పాటు మనం బి సహకరించినాం, కష్టపడ్డాం మంచిగా. ఇప్పుడు మనకు బి సంతోషంగా హ్యాపీ నేషన్గా హ్యాపీగా చేసిరని చాలా వ్యక్తిగా సంతోషంగా అభినందనలు చేస్తున్నాం. రెండు బైట్లు అంతే ఇట్లా 2 పదాలు. అంటే అన్న, అంటే మరి ప్రభుత్వం నిన్న మొన్న 3 రోజుల పాటుగా కూడా కొట్లాడారు కదా మరి ప్రభుత్వం మీద. ఇప్పుడు ప్రభుత్వం మరి మీ హామీలన్నీ నెరవేర్చినట్లేనా? మరి మీరు సంతృప్తిగానే ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాం. ఇంకా అది అమలైన తర్వాత చెప్పగలుగుతాం అమలు ఎంతవరకు అమలు అవుతుంది ఏంటి. ఇప్పుడు వరకు అయితే హ్యాపీనెస్గా ఉంది, అది అమలు అయితే ఇంకా హ్యాపీగా అవుతుంది. 30% ఫిట్మెంటేషన్ అన్నదో మరి మీరు అడిగింది ఏమంతా, వీళ్ళేమో ప్రభుత్వం 11% అంటారు. మీరు దీంతో ఎంతవరకు సంతృప్తి చెందుతారు? సంతృప్తి అంటే ఇచ్చినంత అయితే, ఇది మాత్రం 11% అంటే కొద్దిగా అసంతృప్తే. కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మనం చేస్తామని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా వచ్చే పేస్కెళ్ళా మళ్ళీ మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు అంటే మీకు ఎలక్షన్స్ అనేటివి గట్టా గుర్తింపు పొందిన సంఘాలకు ఎలక్షన్స్ ఉండబోతుండే, ఇప్పుడు కొత్త మళ్ళీ ఎలక్షన్స్ అని కూడా అంటున్నారు. మరి ఈ ఎలక్షన్స్ వల్ల మీకు ఎట్లాంటి ఉపయోగపడుతుంది, ఎట్లా లాభం ఉంటుంది అంటారు? చాలా లాభం ఉంటుందండి. ఏదైనా మన సమస్యలు చెప్పుకోవడానికి మన యొక్క ఈ లీడర్ అనేది ఒక ఉంటాడు. మనం డైరెక్ట్గా ఎవరికైనా పోలేం కదా, మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు పోయి మన పై ఆఫీసర్లకి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యూనియన్ వల్ల లాభమే ఉంటుంది, దానివల్ల అది ఏముండదు, మంచిగా ఉంటుంది. సో మరి ఆర్టీసీ బలోపేతం కావాలంటే ఇంకా ఇవే డిమాండ్లు సరిపోతాయి అంటారా? ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి మంచి మంచి డిమాండ్లు ఏమన్నా మీరు అడిగే అవకాశాలు ఉన్నాయా? ఏం లేవు సారిగా అంటే ఇవి అయితే మనకు అమలు అయితే మాత్రం హ్యాపీగా ఉంటాం. పే స్కేల్ కానీ ఇవన్నీ కానీ మంచిగా అమలు చేసుకుంటే గవర్నమెంట్కి మేము కృతజ్ఞతగా ఉంటాం. మేము మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది అమలు చేసి మంచిగా పక్కా అమలు చేసి
ఇవి చెప్పిన దానికి మీరు అనుకూలంగా ఉంటే దానికి మేము హ్యాపీగా ఉండి మీకు సహకరిస్తాం. మీరు మాకు సహకరించినందుకు మీకు కూడా మేము సహకరిస్తాం. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు మీరు 32 డిమాండ్లు అడిగారు మీరు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మరి 3 ప్రధానమైనటువంటి హామీలను అయితే తెరపైకి తీసుకొచ్చింది. మరి వాటితో మీరు ఎంతవరకు సంతృప్తిగా చెందుతున్నారు? ఇది గత ప్రభుత్వం కంటే మానవతా దృక్పథంతో చేసిర్రు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం ఆలోచించి మానవతా దృక్పథంతో వ్యవహరించింది. ఇది మాకు చాలా సంతోషం. ఈ ఆర్టీసీలో ప్రతిదీ తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. అది భరించలేక చాలామంది కార్మికులు స్ట్రైక్ వెళ్ళాల్సి వచ్చింది. అది లేకపోతే చాలా బాగుంటుండే. దానికోసమే అందరు ఫైట్ చేసిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచించి మన గురించి ఆలోచించి యాక్చువల్గా తెలంగాణ అంటేనే కొంచెం సున్నితత్వం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఆలోచించి డీల్ చేసింది కాబట్టి గవర్నమెంట్కి ధన్యవాదాలు. హామీలు అయితే ఇచ్చింది కానీ మరి అవి నెరవేర్చే విధంగా నడుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అది ఇచ్చిరు కాబట్టి ఇక తప్పదు, అది చేయాల్సిందే. సో మరి మీరు అడిగింది 30% ఫిట్మెంట్ వేసాము కానీ ప్రభుత్వం మాత్రం 11% ఇస్తుంది. మరి దాని పట్ల మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు? ఇప్పుడు ఏది లేకున్నా ఏదో ఒకటి బెటర్ కదండి. ఏదో ఒకటి బెటర్ కదండి. సంథింగ్ అట్లీస్ట్ ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇంతకుముందు అది కూడా లేకుండే. ఒక స్టెబిలిటీ ఉన్నప్పుడు మేము సంపాదించుకోవాలి, మేము చేసుకోవాలి. అది కూడా ఉన్నది. మా మీద కూడా బాధ్యత ఉన్నది. అట్లా. సో ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ హామీల రూపకంగా అంటే మీకు తృప్తిగా ఉన్నారా ఈ హామీల వల్ల, లేకపోతే మీరే మాట్లాడుకోర్రి అంటే ఈ 3 హామీలు అయితే మేము నెరవేరుస్తాము, మిగిలిన వాటి విషయంలో మీరు యాజమాన్యము మీరు కార్మికులే మాట్లాడుకోరు అన్న కోణంలో కూడా ఓ మాట చెప్పారు. మరి దానిపైన మీరేమంటున్నారు? అంత క్లియర్గా తెలియదు మిగతా విషయాలు. కాకపోతే గవర్నమెంట్కి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం గత తెలంగాణ వచ్చినాక ఆర్టీసీకి తెలంగాణ కార్మికులకు ఇప్పుడు న్యాయం జరిగింది. తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? అన్నేళ్ళు గోసా పడ్డారు, ఇబ్బంది పడ్డారు. అది ఇప్పుడు నెరవేరింది. కొంచెం ఇప్పుడైనా మా మనసులు కుదురపడ్డాయి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మరి ప్రస్తుతం ప్రభుత్వం అయితే 3 హామీలను నెరవేరుస్తా అని చెప్పేసింది ప్రధానమైనటువంటి హామీలను. అందులో 11% ఫిట్మెంటేషన్ గురించి మనం తీసుకుంటే దాని పట్ల మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతూ ఉన్నారు? మేమైతే హ్యాపీ సార్. ఎందుకంటే అది కూడా వస్తుందో లేదనుకున్నాము. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలందరికీ కూడా మా కార్మికుల తరపున మా ఆర్టీసీ తరపున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే రేవంత్ అన్న పుణ్యాననే ఈరోజు మాకు ఈ 11% వచ్చింది, పిఆర్సీ వచ్చింది. అలాగే మాకు స్ట్రైక్ చేసేంత ధైర్యం వచ్చింది కూడా రేవంత్ అన్న వల్లనే. ఎందుకంటే ఆయన ఏమనైతే సోనియా గాంధీ పుట్టినరోజున మాకు మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే స్టార్ట్ చేసిండో దానివల్లనే మాకు ఈ స్ట్రైక్ కూడా విజయవంతం కావడం జరిగింది. ఎందుకంటే మహాలక్ష్ములందరూ మా ఆడపడుచులందరూ కూడా రోడ్ల మీద ఎండలో నిలబడుతూ వాళ్ళ బాధను తట్టుకోలేక చూసి మా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని మాకు గవర్నమెంట్లో విలీనం కడపడము, అలాగే మా పిఆర్సీ కూడా 11% చేయడం మాకు సంతోషమే. అలాగే మా కోరికలన్నీ కూడా తీరడం జరిగింది. అలాగే మా ఒక్కడ తప్ప ఒక ఎలక్ట్రికల్ బస్ దానిలో కూడా మేము ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తే ప్రైవేట్ వాళ్ళకు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి దాన్ని కూడా మన బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి 8 మంది కూడా మన కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు దాని మీద కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఆ బండ్లను కూడా ఎలక్ట్రికల్ బస్సులను కూడా మాకు అప్పచెప్తే మేము ప్రజలకు మరింత సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం అందించగలుగుతాము. అలాగే మా మెకానిక్ సోదరులు కానీ అంత నిష్ణితులైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 1932 నుంచి కూడా ఆర్టీసీని అంచెలంచెలుగా ఎదిగిస్తూ ప్రజలకు సుఖవంతమైన సురక్షిత ప్రయాణం అందిస్తున్నామంటే మా మెకానిక్ సోదరులు మా డ్రైవర్నలు ఎంతో కష్టపడి ఈ సంస్థని ఇంత పెద్దగా తీసుకురావడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ బస్సు కూడా మాకు ఇప్పిస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము బీజేపీ ప్రభుత్వాన్ని మరి అలాగే మన 8 మంది ఎంపీలను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తేవాల్సిందిగా కోరుతున్నాం సార్. మరి ఇప్పుడు ఇచ్చిన హామీలతోటి మరి ఇంకా ఫ్యూచర్లో ఇక మేమైతే రోడ్డెక్కే పరిస్థితి లేదు అన్న కోణంలో మీకు ఏమైనా ధైర్యం వచ్చిందంటారా, లేకపోతే ముందు కూడా ఈ హామీలు మాకు సరిపోవు, మేము మళ్ళీ ఇంకా రోడ్డెక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి, మాకు డిమాండ్ గివ్ మాకు తీరాలి, పలానా డిమాండ్లు మాకు కావాలి ఖచ్చితంగా అనే కోణంలో మీరు ఇంకా ఏమైనా ఆ రకంగా ఆలోచన ఉందా? మాకు ఎప్పుడు కూడా రోడ్ ఎక్కాలని మాకు ఎలాంటి కోరికలు ఉండవు సార్. గత 10 సంవత్సరాల నుంచి దాదాపు మేము నరకయాతన అనుభవించినాము. ఒక పెద్ద మనిషి అయితే ఏకంగా మిమ్మల్ని పీకి పడేసిన ఒకరోజు నైట్లోనే మీకు లేరు, ప్రస్తుతం మా ఆర్టీసీలో ఉన్నది 1200 మందే, మీతో ఎవరు లేరు అన్న పెద్ద మనిషి నుంచి మేము ఎంతో కష్టాలు భరిస్తూ అధికారుల వేధింపులను తట్టుకొని ఎంతో ఓపిక నశించి ఎవరో చెప్తే రాలేదు సార్ ఈ స్ట్రైకు ఈ సమ్మె కార్మికులు ఒక్కొక్కరు నరనరాల నుంచి వచ్చింది ఈ స్ట్రైకు. అందువల్లనే ఇది ఇంత విజయంగా నడిచింది. మా వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు కాదు,
కార్మికులతోటే వచ్చింది ఇది. సో మరి ఆర్టీసీ బలోపేతానికి ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వము? ప్రభుత్వం ఆర్టీసీ ఆల్రెడీ బలోపేతంగానే ఉంది సార్, మేము ఎలా ఇది లేం. కానీ కాకపోతే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి వర్కర్స్ని ప్రోత్సహిస్తూ ఆర్టీసీ మెకానిక్స్ ఇన్ని లక్షల ఆస్తులు కూడబెట్టినటువంటి ఉట్టిగా రాలేదు కదా సార్. మా పెద్దలు మాకంటే పూర్వీకులు ఎంతో కష్టపడి ఇంత ఆస్తులు కూడబెట్టుకుని లక్షల కోట్ల ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయంటే నాట్ ఏ జోక్. వాళ్ళంతా కష్టపడడం వల్లనే ఇంత వచ్చింది. మేము కూడా కష్టపడుతున్నాం, దానికంటే రెట్టింపు కష్టపడుతున్నాం ఇంకా. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము అలా నడుస్తుంది అంతే తప్ప ఆర్టీసీ బలంగా లేదని ఏం లేదు సార్. మేము 100% పబ్లిక్ సేవ చేయడానికే ఉన్నాం. మా కోరికలు తీరాయి కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. మేము ఎలాంటి స్ట్రైక్ చేయాలని మాకు ఎలాంటి కోరికలు ఉండవు. మేము స్ట్రైక్ చేస్తే మాకే నష్టం కానీ ఎవరికి నష్టం కాదు సార్. కాబట్టి మేము ఎలాంటి ఆలోచనలు లేవు. ఈ 9 సంవత్సరాలు మేము నరకయాతన అనుభవించినాం కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. మీరు అడిగింది 30% ఫిట్మెంటేషన్, కానీ ప్రభుత్వం ఇచ్చిందేమో మీకు 11% ఫిట్మెంటేషన్. దీని పట్ల మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? సార్ అడిగేవాడికి ఎవరికైనా అంటే ఏదో మాకైతే ఆశ ఎంతనే ఉంటుంది సార్. 30% ఇచ్చినా ఇంకొక 5% ఇచ్చితే బాగుంటుంది కదా అని మాకు ఉంటుంది. ఎందుకంటే తీసుకునేవాడికి ఎంతైనా ఆశ ఎక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ పొజిషన్ కూడా చూసుకోవాలి కాబట్టి మా నాయకులు కూడా దాన్ని ఆలోచించి 11% ఒప్పుకున్నారు. సంతోషము, మేమేం బాధగలేం సార్. సో మరి ఏదైతే ఇప్పటి వరకు 3 హామీలు ప్రధానమైనటువంటి హామీలు అవైతే మీరు సంతృప్తిగా ఉన్నారు. మరి రిమైనింగ్ అన్నీ కూడా మీరే మాట్లాడుకోరు, యాజమాన్యము కార్మికులే మాట్లాడుకోరు అన్న కోణంలో కూడా ప్రభుత్వం మాట అన్నది. మరి దానిపైన మీరు అంటే ఇవన్నీ నెరవేరుతాయి అనుకుంటారా, లేకపోతే ఇది ఏదన్నా మళ్ళీ తోసిపుచ్చే వ్యవహారంగా ఏదో ముందుకు తీసుకొచ్చినాము వీళ్ళని సద్దుమణిగించాలి అన్న కోణంలో ఏమన్నా ఆలోచించిందంటారా? అట్లేం లేదు సార్. అవన్నీ కూడా మేనేజ్మెంట్ చేయాల్సిన పనులే. కాకపోతే ఆ పెద్ద మనిషి చేసిపోయిండు, ఒక ఏంటంటే బాట చూపించిపోయినా అంటే అరే వీళ్ళకి ఇవ్వద్దు, ఇది ఇవ్వకుంటే ఇట్లా ఉంటారు, అణిగి ఉంటారు అని ఒక పెద్ద మనిషి చూపించిండు. కాబట్టి దాన్ని ఇన్ని రోజులు ఉన్నట్టు మేనేజ్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ మీడియా ముందరనే ఆర్డర్ పాస్ చేసిండు మీరు చర్చించాల్సిందే అని. కాబట్టి కంపల్సరీ చేస్తారు సార్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తే ఆఫీసర్లు వినాల్సిందే కదా సార్. కంపల్సరీ అయితే అయినా మేము నమ్ముతున్నాం సార్. సో మరి ఇప్పుడు ఈరోజు శంకరన్న మరణం అయితే తీరని లోటుగానే మిగిలిపోయింది ఆర్టీసీలో. అంటే కానీ మరి ఆయన తీసుకున్న డెసిషన్ అంటే ఇట్లాంటి టైంలో అంటే ఇట్లా మరి ఆయన ఒకవేళ మరణించకుండా ప్రభుత్వం ఇట్లాంటి డెసిషన్ తీసుకునేదా లేదా అన్న కోణంలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఆయన మరణించడం వల్లనే ఇట్లాంటి డెసిషన్ ప్రభుత్వం తీసుకుందని ఆలోచిస్తున్నారా? ఇట్లా అట్లాగా సార్. మా శంకరన్న గౌడ్ కూడా తొందరపడ్డాడు, అలా చేసేది లేకుండే. మరి ఆయన ఏమనుకున్నాడో, నేను ఒక్కని పోయినా సరే నాతో పాటు 35,000 మంది బాగుపడతారు అనుకున్నాడో ఎట్లన్నా. కానీ అలాంటి డిసిషన్ తీసుకోని లేకుండా అన్నగారు ఏదైనా బట్టి ప్రభుత్వం అయితే అంతకుముందు రోజు ప్రకటించింది కదా, కేబినెట్లో చర్చిస్తామన్నారు. కాకపోతే ఇంత లోతుగా చర్చిస్తారో లేదని మాకు కూడా ఉండే. ఎందుకంటే చర్చించారు. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా వాళ్ళకు రాజకీయాలు కాబట్టి కాళేశ్వరం గురించి తీసుకుంటారు, అదే మెయిన్ ఎజెండాగా పెట్టుకుంటారని మేము అనుకున్నాం. కానీ శంకరన్న గౌడు చనిపోవడం మాకు అందరికీ కూడా బాధాకరమే, కాదంటలేం. కానీ దాని నుంచి కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉందని మా కార్మికులు అయితే అనుకుంటారు సార్. అంటే మరి ఫైనల్గా ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అంటే ఇప్పుడు ఇచ్చిన హామీల రూపకంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, మరియు కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ మన దుద్దిల శ్రీధర్బాబు గారికి, అలాగే మా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట గారికి, అలాగే మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి అడ్లూరి వెంకట గారికి, అక్కడ పాల్గొన్నటువంటి చర్చల్లో పాల్గొన్నటువంటి మా నాయకులకు, అలాగే మా నాయకుల యొక్క మొండితనం వల్ల కూడా గవర్నమెంట్లో కలవడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. సో మరి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే మీరు కోరిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్చడానికి ప్రయత్నిస్తుంది. మరి సెంట్రల్ మీరు అన్నారు ఇందాక అంటే ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం సెంట్రల్ లెవెల్లో ఉన్నది కాబట్టి మరి కేంద్ర మంత్రులు కూడా మన దగ్గర బాగానే ఉన్నారు. మరి బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అదే సార్, ఇప్పుడు 32 హామీలలో 31 హామీ క్లియర్ అయిపోయినాయి. ఒకటే ఒక హామీ ఎలక్ట్రికల్ బస్సులు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సంస్థలను, ఒక 2-3 పెద్ద సంస్థలను మాత్రమే ప్రోత్సహించి వాళ్ళనే కోటీశ్వరులను ఇంకా కోటీశ్వరాలు చేయాలనుకుంటుంది తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడానికి లేదు. అదే మాకు ఎలక్ట్రికల్ బస్సులు మాకే ఒక్క బస్సు వెంబడి 30 లక్షల రూపాయలు ఏదో సబ్సిడీ ఇస్తారని తెలుస్తుంది సార్. ఒక్క బస్సు వెంబడి 30 లక్షలు అంటే 2,000 బస్సులకు దగ్గర 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు అదే మాకు సబ్సిడీ ఇస్తే మాకున్న అప్పులు తీరిపోతాయి కదా సార్. ఆర్టీసీకున్న అప్పులు తీరిపోతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఆర్టీసీకి అవే ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఇచ్చి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి అవే ఆర్టీసీకి అప్పచెప్పడం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యము, అలాగే ప్రజలకు చౌకగా కూడా మేము ప్రయాణాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. మా దగ్గర మెకానికులు లేరు, నిష్ణితులైన మెకానికులు ఉన్నారు సార్.
ఏక్ మెకానిక్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల ఇంకా 2000 బస్సులు అంటే దగ్గర 5-6 వేల మంది డ్రైవర్లకు 5,000 మందికి, కండక్టర్లు ఒక 5,000 మంది, మెకానిక్లు ఒక 5,000 మంది, దగ్గర 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల స్టేట్ గవర్నమెంట్కి పేరు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి పేరు వస్తుంది ఇచ్చినందుకు. కాబట్టి ఈ దిశగా మనం ఎంపీలు కానీ మన మంత్రులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ బస్సులని మన స్టేట్ గవర్నమెంట్కు మా ఆర్టీసీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. రైట్ అండి. అంటే మరి ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అయితే మేము సంతృప్తిగానే ఉన్నాం. కాకపోతే కాస్త ఆలస్యం అయింది. ఆ కాస్త ఆలస్యం కాకుండా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము. ఇప్పటికైనా పర్వాలేదు, మాకు ప్రభుత్వం ఒక రకమైనటువంటి మంచి ప్రధానమైనటువంటి హామీలను అయితే నెరవేర్చడానికి ముందుకు వస్తూ ఉన్నది. మరి ఈ క్రమంలో మేము ప్రభుత్వానికైతే ధన్యవాదాలు తెలుపుకుంటామని కార్మికులు కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం ఒక్కటే, అంటే వీళ్ళు అడిగిన 32 డిమాండ్లలో కూడా 31 వరకు కూడా ప్రభుత్వం అయితే నెరవేర్చే దిశగా అయితే ముందుకు వచ్చింది. మరి కేవలం ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం ఒకటి మాత్రం మాకు తలనొప్పిగా మారిపోయింది. మరి ఈ వ్యవహారం ఒకటి నెరవేరితే ఖచ్చితంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ వ్యవహారం నెరవేరాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చెప్పేసి కేంద్ర స్థాయిలో అంటే కేంద్రం నుంచి అయితే ఇట్లాంటి సహకారాన్ని తీసుకురావాలి. మాకు ఈ ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం ముందుకు వస్తే ఇది ప్రైవేటీకరణ చేయకూడదు, మాకే అప్పచెప్పాలి. ఇక అదేవిధంగా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల కూడా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఆర్టీసీ కార్మికులు ఇంకా జేఏసీ నేతలందరూ కూడా చాలా సంతృప్తి చెందుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది.